గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము హైదరాబాద్కి వెళ్తున్నాము షాపింగ్ కోసం అని చెప్పి. షాపింగ్ ఎందుకంటే మా మమ్మీ వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట ఏప్రిల్లో. సో మాకు మళ్ళీ పెద్ద పండుగ స్టార్ట్ అవుతుంది కదా బసంపుల్లో. సో బిజీ అయిపోతామని చెప్పేసి ఇప్పుడే వెళ్దామని ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. సో మా హస్బెండ్ నేను మా మమ్మీ వాళ్ళు బిక్నర్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ నుండి పికప్ చేసుకొని వెళ్తాము ఇంకా. సో వాళ్ళని కూడా చూపిస్తాను, వీడియో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంకా నేను బిక్నూర్లో వీడియో అనేది ఏం రికార్డ్ చేయలేదండి. ఎందుకంటే మేము వెళ్ళేసరికి మా డాడీ కార్ డస్ట్ ఉందని చెప్పేసి మొత్తం రెడీగా పైప్ పట్టుకొని నించున్నాడు. కార్ వాషింగ్ చేసుకొని ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. తను మా అక్క అనమాట, చాలా వీడియోస్లో చూసుంటారు. మా బావకి అక్కడ లోపల గేట్లో ఉన్నారు కదా, తనకి మీటింగ్ ఉందన్నమాట. సో అలా మేము ఇంకా తను రాలేదు, మీటింగ్ అయిన తర్వాత వస్తానన్నాడు. మేము షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్గా పంతులు చెప్పినట్టు మాకు 2:30 తర్వాత తీసుకోమని చెప్పారు క్లోత్స్ అనేవి. అందుకోసం అని చెప్పేసి ఇంకా 2:30 తర్వాత 3 కల్లా స్టార్ట్ అయ్యాం మేము. 3:30 అయిందనుకుంటా మేము స్టార్ట్ అయ్యేలోపు. ఇంకా మా డాడీ హాయ్ చెప్తున్నాడు. మా మమ్మీ ఏమో భయపడుతుంది అనమాట. చూడండి, అసలు చెప్పమంటే చెప్పదు, బెదిరిస్తున్నాను. హాయ్ చెప్తే ఏమవుతుంది చెప్పు అని. సో నెక్స్ట్ మేము విఆర్కేకి వచ్చామండి. చందానగర్లో మేము షాపింగ్ చేసిందంతా చందానగర్లోనే అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీడియో తీయగానే తను చాలా సీరియస్ అయ్యాడండి. నాకు అనిపించింది ఏమవుతుంది ఒక వీడియో షూట్ చేసుకుంటే, పెద్ద పెద్ద సీఎంఆర్ ఇలాంటివన్నీ నేను తీసానండి. బట్ ఎంతోమంది సెలబ్రిటీస్ చూసాను. ఇతను చూపించాడు కదా, తిను అన్నాడు ఒకటేసారి అసలు ఏంటి ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ 3,000 కాకుండా ఇంకెంత రేంజ్లో అడుగుతామండి మనం పట్టు శారీ. 3,000 లేవు ఇక్కడ అని చెప్పేసి అన్నాడండి. అంతే, ఇంకా నాకు చిరాకు వచ్చింది. వద్దు డాడీ వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇది సిఎంఆర్ అనుకుంటాను. సో ఇక్కడ తీసుకున్నామండి. చూసారు కదా, అవన్నీ శారీస్ మేము ఇన్ని అంటే పెట్టుపోతలు ఉంటాయి కదా గృహప్రవేశంకి. మా అత్తమ్మకి, మా అక్క వాళ్ళ అత్తమ్మకి, ఇంకా మిగిలిన చుట్టాలందరికీ పెట్టుపోతలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకున్నాము. ఇవి ఎక్కడ అంటే నాకు సిఎంఆర్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. కానీ శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి. మాకు ఈచ్ 1,000 ఏమో పడ్డాయి అనుకుంటా, అంటే 999 అలా పడ్డాయి. సో ఇంకా లోపల చూసారు కదా, ఇలా అనమాట. ఒక్కొక్క శారీ తీసుకుంటూ చూపిస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఎందుకు అంత నవ్వుకుంటున్నామంటే మేము అప్పటి నుండి కష్టపడి నేను, మా మమ్మీ, మా అక్క అన్నీ చూస్తున్నాం అనమాట. సో మా డాడీ శ్యామ్ ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర చూశాడు. సో ఇంకా వెంటనే ఇవి చాలా నచ్చేసాయి, నిజంగా చెప్తున్నాం, చాలా అంటే చాలా నచ్చేసాయి అనమాట. ఇంకా అందుకే నవ్వుతున్నాం ఇక్కడ ఫుల్గా. మేమేమో గంటల నుండి అక్కడ సెలెక్ట్ చేస్తున్నాం, మీరేమో ఒక 5 మినిట్స్లో ఇంకా అందరికీ సేమ్లోనే తీసుకున్నామండి. జస్ట్ కలర్స్ వేరు అంతే, ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంకా అందరికీ సేమ్ తీసుకున్నాం. ఇక్కడ అదే నవ్వుతున్నాం, చూపిస్తున్నాను. మేము గంట తరబడి చేస్తున్నాం కానీ మాకు దొరకలేదు. వీళ్ళు వచ్చేసి ఒక 5 మినిట్స్లో ఇన్ని సెలెక్ట్ చేపించారు మాతో అని చెప్పేసి. ఇది సిఎంఆర్లో అనుకుంటా. సిఎంఆర్ అండి, అన్నీ చందానగర్లోనే ఉన్నాయి స్టోర్స్ అన్నీ. ఇంకొకటిగా విజిట్ చేసామన్నమాట. ఇలా ఇంకా వచ్చాయి, ఇంకెవరికైనా పెట్టాలా అని చెప్పేసి మా మమ్మీ, మా డాడీ గుర్తు చేసుకుంటున్నారనమాట. ఎన్ని తీసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర తక్కువ అయిపోతాయండి. మేము ఇన్ని తీసుకున్నా కూడా మాకు మళ్ళీ కొన్ని తక్కువ పడితే కామారెడ్డిలో మళ్ళీ షాపింగ్ చేసాం మేము. సో చూసారు కదా, ఇంకా కొన్ని శారీస్ చూస్తుంటే మా హస్బెండ్ అన్నారు, ఇంకెన్ని చూస్తారు మీరు చూసినా వేస్ట్ అవి అని చెప్పేసి. మేమే సెలెక్ట్ చేసినాం, మీకు సెలెక్షన్ రాదు అని చెప్పేసి అంటున్నారు. సో మేము నవ్వుకుంటున్నాం అనమాట. సో ఇది మా షాపింగ్. ఇంకా మా అక్క అయితే ఎప్పుడు వీడియోలో రెడీగా ఉంటుంది, ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఇంకా ఇదనమాట. అక్కడ స్టాఫ్ కూడా అందరు కొంచెం, ఈ షాప్లో మాత్రం నన్ను ఏం అనలేదండి. తీసినా కూడా ఓకే పర్లేదండి తీసుకోండి, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా యూట్యూబ్లో వీడియోస్ తీయండి, మాకేం ప్రాబ్లం లేదు అంటే ముందే అడిగాను నేను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అంటే మనకు నచ్చదు కదా. సో ఇక్కడ ఈ జ్యువెలరీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఆల్రెడీ ఇందులోది ఒకటి తీసుకున్నాను, అంటే నేను నిజామాబాద్కి వెళ్ళినప్పుడు వేసుకుంది. అలాంటిది నాకు రైస్ బాల్స్ దొరకలేదని చెప్పాను కదా, ఇక్కడ దొరికిందనమాట. ఇంకా లాకెట్ ఆల్రెడీ ఆ రోజు తీసుకున్నాను కాబట్టి లాకెట్ తీసుకోలేదు, అదొకటి తీసుకున్నాను. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇంకా అదే షాప్లో, ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అండి, మేము తీసుకున్నది ఆర్ఎస్ బ్రదర్స్లో అనమాట. సో కింద అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాను. యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను, ఏ షాప్కి వెళ్ళామనేది కూడా గుర్తు లేదు. ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళామా, ఇంతకుముందు సిఎంఆర్ అండి, ఇది ఆర్ఎస్ బ్రదర్స్, ఇది వేరే షాప్. ఇందులో మాకు నచ్చలేదు.
ఫస్ట్ అవన్నీ తీసుకున్నవి మాత్రం సిఎంఆర్ చందనగర్లో తీసుకున్నాము. ఆర్ఎస్ బ్రదర్స్లో చూసాము కానీ నచ్చలేదు. నెక్స్ట్ అంటే పట్టు శారీస్ కోసం అని వెళ్ళాము, అక్కడ నచ్చలేదు. నెక్స్ట్ ఇది కాంచీపురం వరమహాలక్ష్మి అండి. ఎగ్జాక్ట్గా మన ఆర్కే కలెక్షన్స్ ఉంటుంది కదా చందనగర్లో, దానికి అపోజిట్లో కేఎల్ఎం ఉంటుంది. కేఎల్ఎం దాంట్లోనే వరమహాలక్ష్మి సపరేట్గా ఇలా పెట్టారనమాట. నిజంగా చెప్తున్నానండి, అందులోకి వెళ్ళగానే ఆ సెట్టింగ్ చూడండి ఎంత బాగుంది. అమ్మవారి విగ్రహం అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ అసలు ఆ స్మెల్కి ఆ ధూపం వేశారు, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే. మేము యాక్చువల్గా 4 శారీస్ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్ ఎంత బాగుందంటే, ఏదో నేను ప్రమోట్ చేయట్లేదు, ప్రమోట్ చేసేంత నాకు కెపాసిటీ లేదు, నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. బట్ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు అంత బాగా నచ్చాయి. 4 శారీస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళము, చెప్తే నమ్మరు, 11 శారీస్ తీసుకున్నామండి పట్టు శారీస్ వచ్చేసి మేము. సో అంత బాగా నచ్చాయన్నమాట. కాస్ట్ అయినా అంటే రీజనబుల్ అండి, నిజంగా చెప్తున్నా. 1600లో స్టార్టింగ్ ప్రైస్ అండి. మేము 1600 పట్టు శారీస్ కూడా తీసుకున్నామండి. మా మమ్మీ గృహప్రవేశంకి తీసుకుంది, అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అందులో చూపిస్తాను. అది 1600 1800 2000 బిలోనే పడిందండి. సో అంత బాగా నచ్చాయన్నమాట. మేము 11 శారీస్ తీసుకున్నాము. సో ఆ శారీస్ అన్ని నేను మళ్ళీ విడిగా చూపిస్తాను. అంటే మా అక్క వాళ్ళ దగ్గర, మా మమ్మీ వాళ్ళ దగ్గర, మా చెల్లె వాళ్ళ దగ్గర, ఇప్పుడు బిగ్నూర్లో పండుగ వస్తుంది కదండి, బోనాల పండుగ. సో అప్పుడు కట్టుకుంటాము, అప్పుడు చూపిస్తాను అనమాట. సో మేము 11 శారీస్ 12 శారీస్ అలా తీసుకున్నామని చెప్పేసి మాకు ఇలా అమ్మవారి ప్రతిమ ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహం ఉన్న ఫోటోని మాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి. అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా గ్రాండ్గా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. నిజంగా మాకు చూపించిన తన పేరు నాకు అడిగాను, బట్ నాకు గుర్తులేదు. తనైతే ఎంత తీరిగ్గా చూపించాడంటే, నిజంగా తను చూపిస్తుంటే ఇంకొకటి తీసుకోవాలనిపించింది. మేము వద్దు అండి, అది పర్లేదు, ఓపెన్ చేయకండి, మీకు ఫోల్డ్ చేయడం ఇబ్బంది అన్నా కూడా, లేదు మేడం ఇది నా బాధ్యత, నేను చూపించాలి. లిటరల్లీ ఈ షాప్కి మేము 9:30 అలా వెళ్ళామండి. ఆ టైంలో కూడా తను అంత ఓపికగా చూపించాడంటే మార్నింగ్ టైంలో వెళ్తే ఇంకా ఎంత బాగా చూపించేవాడు. సో అదనమాట. సో ఇలా మేము ఇట్లా గృహప్రవేశం కోసం తీసుకుంటున్నాం. వాళ్ళు అడిగారనమాట, ఇన్ని శారీస్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఇట్లా గృహప్రవేశం ఉంది మాకు అని చెప్పేసి మా డాడీ చెప్తే, సరే మీరు తీసుకున్న బట్టలన్నీ తీసుకురండి, నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సో అన్ని బట్టలన్నీ మాకు పూజ చేసి, మా మమ్మీ వాళ్ళ గోత్రము అవన్నీ చదివేసి పూజ చేసి మరీ ఇచ్చారనమాట మాకు. సో ఇక్కడ వాళ్ళు చేసే విధానం మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. బట్ ఏంటంటే కొన్ని షాప్స్ ఉంటాయి, చెప్పడం అంటే గొప్ప కాదు, ఇది వాళ్ళు చూసినా నాకు ప్రాబ్లం లేదు, అంత సీన్ లేదు చూసేంత, అంటే అంత రీచ్ అయ్యేంత లేదులే నాకు కానీ అనిపించిందండి. ఫస్ట్ విఆర్కేకి వెళ్ళగానే అసలు 3000 శారీ అడిగితే ఎంత చీప్గా చూశాడు తెలుసా అసలు. అంటే అందరూ రిచ్ పీపులే ఉండరు కదండి, మీరు పెట్టుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ 6000 8000 అన్నాడండి స్టార్టింగ్, తెలుసా. అలా ఉంటుంది అనమాట కొన్ని షాప్స్లలో. నాకు భలే అనిపించిందండి. మళ్ళీ ఇంకా వీడియో షూట్ చేసుకోవద్దంట, చాలా చిరాకేసింది నాకు. సో నెక్స్ట్ ఇంకా మాకు ఆడవాళ్ళందరికీ బట్టలు అయిపోయాయి కదా, నెక్స్ట్ మగవాళ్ళ కోసమని ఇది వచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చాము. నెక్స్ట్ మా డాడీకి క్లాత్ తీసుకుందామని చెప్పేసి వచ్చాం, బట్ మా డాడీకి ఏం నచ్చలేదండి. సో ఇంకా వద్దులే అని చెప్పేసి మిగిలిన మేస్త్రి వీళ్ళకి ఇంకా పెట్టుపోతలు ఉంటాయి కదా మగవాళ్ళకి కూడా, వాళ్ళకు కూడా ఇందులోనే తీసుకున్నాం, సౌత్ ఇండియాలో బాగున్నాయని చెప్పేసి. అండ్ ఇంకా మా హస్బెండ్కి మా బావకి కూడా ఇందులోనే సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము. నేను ఇంకా రోజు వాళ్ళు ట్రయల్ చేసే హడావిడిలో నేను షూట్ చేయడం అనేది మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పటికే నైట్ 11:30 అవుతుందండి. అన్ని రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఇది ఒక్కటి ఓపెన్ ఉంది. సో దీంట్లోకి వచ్చానమాట, దీని నేమ్ ముందే మెన్షన్ చేసి ఉంటుంది, నేను మర్చిపోయాను. సో బట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే నైట్ టైంలో వెళ్ళాం మేము, బట్ చాలా బాగుంది. బట్ మాకు సరిపోలేదండి. అంటే ఏంటంటే మేము చాలా మెంబర్స్ ఉన్నాం కదా, సో అప్పటికి ఫుడ్ అంతా అయిపోయింది. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. బట్ రెస్టారెంట్ వచ్చేసి అంబియన్స్ వచ్చాయి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత కూల్గా ప్రశాంతంగా అనిపించిందంటే, నిజంగా చెప్తున్నాను, అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ
మామూలుగా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళకి కానీ ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అండి. అంటే అంత బాగుంది ప్లేస్, అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, అసలు మీకు ఈ ఫోన్లో అనిపించలేదు కానీ అక్కడ ఆ వామ్ లైటింగ్కి ఇలా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం మేము. ఇంకా మా అక్క వాళ్ళ రోజు మండే వాళ్ళు తినరు, సో వాళ్ళు వెజ్ ఆర్డర్ చేసుకున్నారనమాట. సో అప్పటికే టైం వచ్చేసి 11:45 అవుతుందండి. సో ఇంకా లేదండి, ఇదే లాస్ట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటే ఇంకా దాంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకొని తిన్నాము. మా చెల్లెలు కూడా వచ్చిందనమాట. అంటే శారీస్ అన్నీ తీసుకున్నాక మా చెల్లెలు వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా ఇది ఆ రోజు ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా సిఎంఆర్కి వెళ్ళామండి. సిఎంఆర్లో అంటే నిజాంపేట్ సిఎంఆర్లోనే నచ్చింది మా డాడీకి. సో అక్కడ మా డాడీకి కొన్ని డ్రెస్సులు, నైట్ వేర్ అలా తీసుకున్నాం. మా హస్బెండ్కి కూడా తీసుకున్నాము. సో ఇది వచ్చేసి నిజాంపేట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. సో ఎంత బాగున్నాయండి రియల్గా, అన్నీ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇది మార్చ్ 15కి నేను షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు ఏప్రిల్ 12th, అంటే లిటరల్లీ నేను 1 month తర్వాత మీకు చూపిస్తున్నాను అండి. చాలా బిజీగా ఉన్నాను కదా, చెప్పాను కదా, అన్ని పండగలు, మమ్మీ వాళ్ళ గృహప్రవేశం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు రెస్ట్ దొరికింది. అందుకోసమని ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ఎడిట్ చేసి. చూసారు కదా, ఒక్కొక్కటి ఎంత బాగున్నాయంటే రేట్ కూడా వాళ్ళు చెప్పడం చాలా చెప్తారండి, 2000 అలా చెప్తారు. బట్ మనకి 800, 900 వరకు ఇచ్చారు కూడా మాకు. అంటే మేము తీసుకోలేదండి, మేము ఇక్కడ కామారెడ్డి ధనలక్ష్మిలో తీసుకున్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం అమ్మవారికి పెళ్లి చేస్తారు కదా, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చేస్తారు కదా, సో అమ్మవారికి వేద్దామని చెప్పేసి తీసుకున్నాం.